మాత్రం చాలా మందిలో ఉంది. చింతగింజలు చాలా ఆరోగ్య లాభాలను కలిగిస్తాయని వాడుతూ ఉంటారు. చింతగింజలు రంగరించి ఆ పేస్ట్ని మంగుమచ్చల మీద అప్లై చేస్తే తగ్గుతుందని కొంతమంది అంటూ ఉంటారు. అది కరెక్టా కాదని నేను చూస్తే అది వాస్తవమే అన్నట్టు అందులో ఏం సైంటిఫిక్గా మార్పులు తీసుకొస్తుంది అనేది చూడటం జరిగిందనమాట. మనందరికీ చింత గింజలు అనేది చిన్నప్పుడు రోజుల్లో గుర్తెచ్చుకుంటే చింతకాయ తొక్కు పచ్చళ్ళు పట్టినప్పుడు ఆ చింతగింజలుతో పాటు పట్టేవారండి. చింతపండుగా తీసుకునే ముందు ఆ చింతగింజలు దోరగా లేతగా ఉంటాయి కదా, వాటిని కొంత ఆవకాయలాగా పడుతుంటారు. మరి చింతగింజల పచ్చడి, చింతగింజలు ఇట్లా వాడుకోవటం, ఉప్పులో ఊరేసిన చింతగింజల్ని ప్లేట్లో పెట్టుకుని అట్లా కాలక్షేపానికి అప్పుడప్పుడు చిన్నప్పుడు రోజుల్లో తినడం మనందరికీ గుర్తొచ్చి ఉంటుంది. మరి అలాంటి చింతగింజల యొక్క ఉపయోగాలు చూస్తే ఈ పిగ్మెంటేషన్ విషయంలో ఎందుకు ఇక్కడ నలుపు వర్ణం అట్లా వస్తుందంటే